బీటెక్ కౌన్సిలింగ్ మొదలైనప్పుడు లేదా ఇంజినీరింగ్‌లో జాయినింగ్ అవ్వాలన్నప్పుడు మన మైండ్‌లోకొచ్చే మేజర్ ఆప్షన్స్‌లో ట్రిపుల్ ఈ ఒకటి. కానీ ట్రిపుల్ ఈ అనగానే చాలామంది చెప్పే మాట, "అయ్య బాబోయ్! అది చాలా కష్టమైన డిపార్ట్‌మెంటు. అసైన్‌మెంట్స్ ఎక్కువుంటాయి. ల్యాబుల్లో షాక్ కొడుతుంది. జాబ్ రావడం చాలా కష్టం. ఇది చాలా కష్టమైన డిపార్ట్‌మెంట్" అని అనుకుంటారు. అసలు నిజంగానే ట్రిపుల్ ఈ అంత ఘోరంగా ఉంటుందా? ఇందులో ఏం చదివిస్తారు? ఈ కోర్సు ఎవరికి సెట్ అవుతుంది? అండ్ మెయిన్‌గా ఈ రోజు ఉన్న మార్కెట్‌లో ట్రిపుల్ ఈ ఇంజినీరింగ్ చదివితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో ట్రిపుల్ ఈ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తూ ఒక వీడియో చేయమని చాలామంది కామెంట్స్ అడిగారు. సో, వాళ్ళందరి కామెంట్స్‌కి ఈరోజు ఈ వీడియో అయితే ఆన్సర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో చూసాక క్లియర్ అయితే అవుతుంది. ఒకవేళ నేను ఇంకా ఏమన్నా మధ్యలో మర్చిపోతే అవి మీరు కింద కామెంట్స్‌లో చెప్పండి. దాని గురించి నేను వేరే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, కంప్లీట్‌గా ఈ వీడియోలో ప్రతిదీ నేనైతే డిస్కస్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్రతిదీ ఈ వీడియోతో అయితే క్లియర్ అయిపోతుంది. సో, ఈ వీడియోని ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి ట్రిపుల్ ఈ తీసుకుందాం అనుకున్న వాళ్ళు. ఫస్ట్ థింగ్, అసలు ట్రిపుల్ ఈ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. చాలామంది దీన్ని కోర్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ అని అయితే అనుకుంటారు. కానీ ఇందులో అదొకటే కాదు. మైక్రోచిప్స్, కంట్రోలర్స్, ఎంబెడ్డింగ్ సిస్టమ్స్ అనే ఎలక్ట్రానిక్స్ పార్ట్ కూడా కలిసైతే ఉంటుంది. అంటే బేసిక్‌గా ట్రిపుల్ ఈ చదివితే మీరు ఇటు హెవీ ఎలక్ట్రికల్ పవర్‌తో పాటు అటు చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్‌ని కూడా కంట్రోల్ చేయడం నేర్చుకుంటారు. సిలబస్ విషయానికొస్తే 4 ఇయర్స్‌లో మీరు చదివే మేజర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఇయర్ ఇది అందరికీ కామన్‌గా ఉన్న బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, బేసిక్ కోడింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సెకండ్ అండ్ థర్డ్ ఇయర్‌లో మీకు కోర్ అనేది ఎంట్రీ అవుతది. ఇక్కడ మీరు నెట్వర్క్ థియరీ అంటే సర్క్యూట్స్‌ని సాల్వ్ చేయడం నేర్చుకుంటారు. అండ్ ఎలక్ట్రికల్ మిషన్స్ అంటే మోటార్స్, జనరేటర్స్ ఎలా పనిచేస్తాయి అనేది మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ పవర్ సిస్టమ్స్, కరెంట్ ఎలా జనరేట్ అయ్యి మన ఇళ్ళకి వస్తుంది, ఈ విషయాన్ని మీరైతే క్లియర్‌గా తెలుసుకుంటారు. అండ్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి కూడా నేర్చుకుంటారు. ఎలక్ట్రానిక్స్ సైడ్ దీంతో పాటు అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఎంబెడ్డింగ్ సిస్టమ్స్ కూడా మీరైతే లైట్‌గా నేర్చుకుంటారు. సో, ఫోర్త్ ఇయర్‌లో హైలీ అడ్వాన్స్డ్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ లైక్ ఆటోమేషన్ అండ్ మీ మేజర్ బీటెక్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ కరెంట్, పవర్, హార్డ్‌వేర్, ఆటోమేషన్ అన్నీ ఉంటాయి. సో, ఇదే మీ ట్రిపుల్ ఈ సిలబస్ అనమాట. ఒక సింపుల్‌గా చెప్పాలి అంటే. ఇప్పుడు అందరికి మైండ్‌లో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే డిఫికల్టీ లెవెల్ ఎంత అని ఉంటుంది. నిజం మాట్లాడుకుందాం. ప్యూర్ ఫ్యాక్ట్స్. ట్రిపుల్ ఈ కోఆర్డినేట్ చేయడం కోడింగ్ లాజిక్ కన్నా కొంచెం డిఫికల్ట్‌గానే అయితే ఉంటది. ట్రిపుల్ ఈని బీటెక్‌లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ బ్రాంచ్ అని అయితే అంటారు. ఎందుకంటే ఇందులో సబ్జెక్ట్స్ చాలా కాన్సెప్చువల్‌గా, డెప్త్‌గా అయితే ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా బ్యాక్ ఎండ్‌లో మ్యాథమెటిక్స్ చాలా గట్టిగా అయితే ఉంటుంది. కాంప్లెక్స్ ఈక్వేషన్స్ మీరైతే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సర్క్యూట్ డయాగ్రామ్స్ గీయాలి, అనాలిసిస్ చేయాలి ఇవన్నీ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. ఇది టఫే కానీ ఎక్కువ లాజికల్ కూడా అనమాట. మీరు కాన్సెప్చువల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే కాన్సెప్ట్స్‌ని బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటే ఈ సబ్జెక్ట్‌ని క్లియర్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ అలా పైపైన ఏదో గాల్లో చదివి పాస్ అయిపోదాం అని అనుకుంటే మాత్రం ట్రిపుల్ ఈలో మీరు జాయిన్ అవ్వడం అండ్ జాయిన్ అవ్వి ఆ సబ్జెక్టులను క్లియర్ చేయడం అనేది చాలా కష్టం. సో, మీరు రెగ్యులర్‌గా ల్యాబ్స్ అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా మీకైతే మారిపోతుంది. అండ్ మీకు పాస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. అయితే ఈ బ్రాంచ్ ఎవరికి సూట్ అవుతుంది అనే డౌట్ కూడా మీలో ఉండొచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పబోయే కేటగిరీలో ఉంటే ఈ ట్రిపుల్ ఈ అనేది మీకోసమే. ఫస్ట్‌లీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. మీకు ఇంటర్మీడియేట్‌లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్స్ లాంటి చాప్టర్స్ నచ్చుంటే మీకు ఈ బ్రాంచ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్, హార్డ్‌వేర్ అండ్ గ్యాడ్జెట్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు ఎప్పుడైనా రిమోట్ కార్స్‌ని ఓపెన్ చేసి సర్క్యూట్ చూసి ఇది ఎలా పనిచేస్తుంది అని క్యూరియస్‌గా ఆలోచిస్తున్నారా? కోర్ సిస్టమ్ మీద మీకు క్యూరియాసిటీ ఉంటే యూ విల్ డెఫినెట్‌లీ లవ్ ఇట్. మూడోది, డ్యూయల్ కెరియర్ ఆప్షన్స్ కావాలనుకునేవాళ్ళు. నాకు సాఫ్ట్‌వేర్ జాబ్ ఒకటే కాదు, కోర్ గవర్నమెంట్ సెక్టర్ లేదా హెవీ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ వైపు కూడా ఆప్షన్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ట్రిపుల్ ఈ అనేది ఒక చాలా బెస్ట్ ఆప్షన్. మీకు అసల మ్యాథ్సే నచ్చదు, ఫిజిక్స్‌తో అసలు పడదు అని అనుకుంటే మాత్రం ట్రిపుల్ ఈ తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. సో, మీ డెసిషన్ అనేది చాలా ఆలోచించి అయితే తీసుకోండి. ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది, ఫీజు తక్కువ ఉందని చెప్పి అస్సలు జాయిన్ అవ్వద్దు. తర్వాత 4 ఇయర్స్ ఇబ్బంది పడింది మీరే. నెక్స్ట్ క్రూషియల్ పాయింట్, ఫ్యూచర్ అండ్ జాబ్స్. ట్రిపుల్ ఈ చేయాలని ఫిక్స్ అయ్యాం. కానీ ఫ్యూచర్ ఉంటుందా అనే డౌట్ మీలో చాలా మందికి ఉంటది. ట్రిపుల్ ఈ స్కోప్ ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఎలానో చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్‌ది వచ్చేసి ఈవీస్, రోబోటిక్స్, గ్రీన్ ఎనర్జీ. ప్రస్తుతం ప్రపంచం అంతా వీటిల చుట్టే తిరుగుతుంది. టెస్లా, టాటా మోటార్స్, ఓలా, ఏథర్ వీళ్ళందరికీ కావాల్సింది ఫ్యూల్ ఎలక్ట్రికల్ అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ ఇంజినీర్స్. ఇంకా గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, గ్రిడ్ ఆటోమేషన్, స్మార్ట్ గ్రిడ్స్‌లో జాబ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. అండ్ మీరు పాస్‌ఔట్ అయ్యే టైంకి అంతా వీటిల జమానా అయితే ఉంటది. సో, మీరు జాగ్రత్తగా ఇంట్రెస్ట్‌తో ట్రిపుల్ ఈ గాని కంప్లీట్ చేసి అందులో లైవ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారు అంటే మీకు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీకు గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్. ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో గవర్నమెంట్ సెక్టార్‌లో హైయెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్న బ్రాంచ్ ఏమైనా ఉంది అంటే అది ట్రిపుల్ ఈ. పవర్ గ్రిడ్,
ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్, ఇస్రో అండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ ఎవ్రీ ఇయర్ ఈసీఈ గ్రాడ్యుయేట్స్కి ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చి మీ ఫ్యూచర్ సేఫ్గా ఉండే ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ మూడో ఆప్షన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సెక్టర్. చాలా మంది అనుకుంటారు ట్రిపుల్ ఈ చదివితే సాఫ్ట్వేర్కి మేమే వెళ్ళలేము అని. మీరు కన్ఫర్మ్గా రావచ్చు. థర్డ్ ఇయర్ నుండి పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్ లేదా వెబ్ డెవలప్మెంట్ లాంటి స్కిల్స్ ప్యారలల్గా మీరు ఈ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్తో నేర్చుకుంటే సిఎస్సి వాళ్ళతో పాటు ఐటీ జాబ్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు. టార్గెట్ చాలా పెద్దది. అయితే మైక్రోచిప్, ఇంటెల్ ఇలాంటి సెమీ కండక్టర్ జైంట్స్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ రోల్స్కి అంటే ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్స్కి చాలా హెవీ ప్యాకేజెస్ అయితే ఇస్తాయి. సో ఇలాగా మీకు అటు గవర్నమెంట్ జాబు అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీకైతే మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ట్రిపుల్ ఈ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఫైనల్గా ట్రిపుల్ ఈ అనేది ఒక గోల్డెన్ ఓషన్ లాంటిది. చదవడానికి కొద్ది కష్టంగా ఉన్నా ఒక్కసారి కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చింది అంటే ఇంకా మీకు తిరిగి అనేది ఉండదు. సో మీరు ఈ సబ్జెక్ట్స్ని ఇంట్రెస్టింగ్గా చదవగలను, నాకు మ్యాథ్స్ అన్న ఫిజిక్స్ అన్న చాలా ఇష్టం అని అనుకుంటే మీరు ట్రిపుల్ ఈ అనేది తీసుకోవచ్చు. అండ్ మీరు ప్యారలల్గా గేట్కి కూడా ప్రిపేర్ అయితే మీరు ఎంటెక్ కూడా చేయొచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. నాకు తెలిసి ఈ వీడియోలోనే నేను మొత్తాన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.